బడ్జెట్ లెక్కలు ఆశలకు రెక్కలు అనంటోంది ఏపీ సర్కార్. విద్య, వ్యవసాయం, అభివృద్ధి, జలవనరులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పద్దుని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదు, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెట్ల బండిలా పరుగులు పెట్టించాలన్న సంకల్పం లాంటిదని ప్రభుత్వం చెబుతోంది. అక్షరాల 3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్ ను ప్రభుత్వం రూపొందించింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,598 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 22,942 కోట్లు, మున్సిపల్ శాఖకు 14,539 కోట్లు, జలవనరుల శాఖకు 18,224 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు 32,308 కోట్లు, ఇంధన శాఖకు 13,934 కోట్లు, సాంఘిక సంక్షేమ శాఖకు 11,118 కోట్లు, కార్మిక శాఖకు 735 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు 6,357 కోట్లు, రోడ్లు భవనాల నిర్మాణ శాఖకు 9,856 కోట్లు, హోంశాఖకు 9,165 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. రాజధాని నిర్మాణానికి 6,000 కోట్లు, విద్యుత్ రంగానికి 13,934 కోట్లు, రోడ్లు, పోర్టు, ఎయిర్పోర్ట్లకు 13,546 కోట్లు, బీబీజీ రామ్జీకి 8,365 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి 5,451 కోట్లు, పరిశ్రమలకు 3,161 కోట్లు, సర్దుబాటు నిధికి 1,500 కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్ కు 1,037 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకు 4,000 కోట్లు, జల్ జీవన్ మిషన్ కు 4,000 కోట్ల కేటాయింపులు జరిగాయి. ఇక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు 9,906 కోట్లు, అన్నదాత సుఖీభవకు 6,600 కోట్లు, పోలవరానికి 6,105 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు 1,927 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి 500 కోట్లు, మత్స్యకార సేవలో పథకానికి 260 కోట్లు, పంటల బీమా కోసం 250 కోట్లు, పీఎం కృషి సంచాయి యోజనకు 190 కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్ కు 1,037 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎన్టీఆర్ భరోసా 27,719 కోట్లు, దీపం 2.0 పథకానికి 2,601 కోట్లు, స్త్రీ శక్తి పథకానికి 1,420 కోట్లు, ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి 450 కోట్లు, తల్లికి వందనం పథకానికి 9,668 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమానికి 4,581 కోట్లు, ఉపకార వేతనాలకు 3,836 కోట్లు, సమగ్ర శిక్ష అభియాన్కు 2,946 కోట్లు, ఉన్నత విద్యకు 2,566 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 2,161 కోట్లు, మన బడి మన భవిష్యత్తుకు 1,500 కోట్లు, నైపుణ్యాభివృద్ధికి 1,232 కోట్లు, పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియాకు 707 కోట్లు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రకు 654 కోట్లు, యువత క్రీడల కోసం 438 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రంలోని 3 జోన్ల అభివృద్ధి కోసమూ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. 10 జిల్లాలతో ఉన్న విశాఖ ఎకనామిక్ జోన్ కోసం 28,000 కోట్లు, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు 30,000 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రతి జిల్లాకు ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయబోతోంది ప్రభుత్వం. వైసీపీ పాలనలో ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు మంత్రి పయ్యావుల. గత ప్రభుత్వ నిర్వాకాల వల్ల సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నుండి ఇప్పుడు మా ప్రభుత్వం సమర్థ పాలనా విధానాలతో ఆర్థిక సుస్థిరత దిశగా అడుగులు వేస్తోంది. ఖర్చులు తగ్గించుకొని, వనరులు పెంచుకొని ఆర్థిక స్థిరత్వం దిశగా ప్రయాణం చేస్తోంది. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఆకాంక్షల సాకారం దిశగా నడిపిస్తున్నాం. ఇక 53,752 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. అందులో ధరల స్థిరీకరణకు 500 కోట్లు, పశు సంవర్ధక శాఖకు 1,121 కోట్లు, విత్తన రాయితీకి 240 కోట్లు, ఎరువుల బఫర్ స్టాక్ కోసం 40 కోట్లు, రైతు సేవ కేంద్రాల నిర్వహణకు 15.68 కోట్లు, వడ్డీ లేని రుణాల పథకం కోసం 250 కోట్లు, పామాయిల్ తోటల పెంపకానికి 204 కోట్లు, సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకానికి 176 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఏడాది ఎంతో మెరుగైన బడ్జెట్ ను ప్రవేశపెట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవాలంటే ఇంకా సమయం పడుతుందన్నారు. ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నామని అన్నారు. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వచ్చిందన్నారు. కేంద్రం సహకారంతో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నామన్నారు. వ్యవసాయం, సేవా రంగాల్లోనూ ఆదాయం పెరగాల్సి ఉందన్నారు. 2-3 అమరావతికి ఒక రూపొచ్చాక రాజధానిలోనూ ఆదాయం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.